హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసి చిన్న పిల్లల్ని క్యారీ చేసేటప్పుడు ఇంపార్టెంట్ థింగ్స్ ఏం క్యారీ చేయాలి అని చెప్పేసి అయితే నేను చూపిస్తాను. మీన్స్ లాంగ్ ట్రావెల్ కాదనమాట, జస్ట్ లైక్ 2-3 అవర్స్ మనం బయటకు వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీగా ఏం అవసరం అవుతాయో అవైతే నేను చూపిస్తాను. సో నా బేబీ అయితే 7 months అనమాట. సో ఫస్ట్ అయితే 1 pair ఆఫ్ క్లాత్స్ క్యారీ చేస్తున్నాను నేను. సో ఏదైనా ఎమర్జెన్సీ కావాలంటే ఒక పేర్ ఆఫ్ క్లాత్స్ సరిపోతాయి. దాని తర్వాత అయితే వైప్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట చిన్నపిల్లల్ని క్యారీ చేసేటప్పుడు. ఇంకా వాడి ఫేవరెట్ టాయ్ అయితే ఒకటి. సో ఏడ్చినప్పుడు మనం కార్లో అలా ఇవ్వచ్చు అనమాట, సో కంట్రోల్ చేయడానికి. ఇంకా పెసిఫైయర్, సో బయటికి వెళ్ళినప్పుడు వాడు ఏడుస్తున్నాడంటే అప్పుడు మనము ఇచ్చినప్పుడు ఏడ్చడు అనమాట. సో పెసిఫైర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నా బేబీకి అయితే. ఇంకా టీతర్ ఒకటి తీసుకున్నాను. ఇంకా ఒక క్లాత్ మనం ఫీడింగ్ చేయాలనుకున్నప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ క్లాత్. సో ఇంకా మెయిన్ థింగ్ వచ్చేసి డైపర్స్. సో జస్ట్ 2-3 hours కాబట్టి నేను జస్ట్ 2 diapers క్యారీ చేస్తున్నాను. ఒకవేళ లాంగ్ ట్రావెల్ అయితే మనం చాలా క్యారీ చేయాల్సి పడుతుంది. ఈ బ్యాగ్ అయితే నేను క్యారీ చేస్తాను. నేను డైపర్ బ్యాగ్ అయితే ఏం సపరేట్గా తీసుకోలేదు. సో ఈ బ్యాగ్ అయితే నేను క్యారీ చేస్తాను. సో ఇవన్నీ నేను ఇందులో ప్యాక్ చేసేసి క్యారీ చేస్తాను. నేను ప్యాక్ చేస్తున్నాను ఒకటే. సో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే పేర్ ఆఫ్ క్లాత్స్ లోపల పెట్టేస్తున్నాను, బికాజ్ ఇది మరీ అంతగా అవసరం లేదు కాబట్టి. సో ఫస్ట్ ఇన్సైడ్ వచ్చేసి క్లాత్స్ పెడుతున్నాను. దాని తర్వాత అయితే వైప్స్, క్లాత్స్తో పాటునే వైప్స్ కూడా పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి టాయ్స్, ఇంకా పెసిఫైయర్, సో ఇంకా టాయ్స్ పెసిఫైయర్ కూడా పెట్టేస్తున్నాను అనమాట. సో మెయిన్ థింగ్ డైపర్స్ దీంట్లో వైప్స్తో పాటునే పెట్టేయాలి. ఇంకా క్లాత్ అయితే మనము కార్లో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్లోనే పెట్టుకొని క్యారీ చేయొచ్చు. సో ఇంతే అనమాట. ఇంకోటి వచ్చేసి నేను నా బేబీకి హెయిర్ బ్యాండ్ క్యారీ చేస్తాను, బికాజ్ వాడికి హెయిర్ చాలా ఉందన్నమాట, గ్రోత్. సో చాలా యూస్ఫుల్ వాడికి. సో చూస్తున్నారు కదా, వాడి హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువ అనమాట. సో వాడి కోసం అయితే నేను ఈ హెయిర్ బ్యాండ్ క్యారీ చేస్తున్నాను. సో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇదన్నమాట నా బేబీ డైపర్ బ్యాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.